యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఎంత వేడిగా ఉందో కదా. కాల్ రికార్డ్ చేయాలి అని చెప్పేసి ఫ్యాన్ ఆన్ చేయలేదు. ఈ రూమ్లో ఏసీ లేదు. ఫుల్ సెట్టింగ్ మాట్లాడటం స్టార్ట్ చేయకముందే ఓకేనా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఏంటి హరీష ఇంత తీరిగ్గా కూర్చొని మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? యాక్చువల్గా సమన్వి అయితే క్లాస్కి వెళ్ళింది, బ్యాడ్మింటన్కి వెళ్ళింది. సాయికేమో మార్నింగ్ ఈరోజు 2 days నుంచి క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అనమాట బయట గ్రౌండ్లో. మార్నింగ్ వెళ్ళొచ్చాడు, వచ్చేసరికి 11:30, 12 అట్లా అయింది. సో మార్నింగ్ మ్యాచ్కి వెళ్ళిన వాళ్ళకి ఆఫ్టర్నూన్ కోచింగ్ లేదు. సో వాడైతే రిలాక్స్డ్గా ఇంట్లోనే ఉన్నాడు. సమన్విని డ్రాప్ చేసి వచ్చాను. సో ఒకసారి మీతో మాట్లాడదాం కదా, మన ఛానల్కి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. సో అది మీతో షేర్ చేసుకుందాం కదా అనేసి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అప్డేట్ ఏంటి అని చెప్పే ముందు యాక్చువల్గా నేను ఒక ట్రైపాడ్ ఒకటి తీసుకున్నా రీసెంట్గా. ఇంకా నేను కూడా అయితే ఏం ఓపెన్ చేయలేదండి, జస్ట్ పైన కవర్ ఒక్కటే తీసాను. ఇది అన్బాక్సింగ్ చేస్తూ ఇది ఎలా చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి రివ్యూస్ అది చూసి అయితే బాగుంది, హెల్ప్ అవుతుంది అన్నట్లయితే తీసుకున్నాను. ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. సో చూద్దాము ఎలా ఉంటుందో, ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము. ఇది యాక్చువల్గా నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకటి తీసుకున్నా, చిన్నదేం కాదు, అది కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ అది ఏమైందంటే హెడ్ అనేది విరిగిపోయింది. సో మొబైల్ ఎక్కడైతే మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా, మొబైల్ పెట్టే దగ్గర విరిగింది. దాన్ని నేను ప్లాస్టర్ వేసి ఏదో మేనేజ్ చేశానమాట. బట్ ఎప్పుడైనా కొంచెం బాగా డౌన్గా పెట్టుకోవాలి అట్లా అన్నప్పుడు మొబైల్ అది కొంచెం హోల్డర్ స్ట్రాంగ్గా లేదు, విరిగిపోతుంది. సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే నేను షూట్ చేసుకుంటున్నానో ఈ ట్రైపాడ్ కూడా తీసుకున్నాను. బట్ ఇది ఏమవుతుందంటే బాగా హైట్ ఇంక్రీజ్ చేసుకుంటే అంటే కొంచెం హైట్ పెంచుకొని వీడియోస్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ స్టవ్ పక్కన పెట్టుకొని కొంచెం బాండీని జూమ్ చేస్తూ తీయడానికి అయితే ఇప్పుడు నేను యూజ్ చేసేది రావట్లేదు. సో ఇంకా ఇది బాగుంది అన్నట్లు రివ్యూస్ చూసి అయితే తీసుకున్నానండి. క్రాటోస్ K5 అనమాట. ఇప్పుడే మీ ముందే నేను అన్బాక్సింగ్ చేశాను కదా. సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్, 360 degrees రొటేషన్, 4 legs సపోర్ట్ అని ఉంది. చూద్దాము ఎట్లా ఉంటుందో. సో క్రాటోస్ K5 ఇదైతే నాకు చూస్తుంటే మంచిగా ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా కూడా అనిపిస్తుంది. మంచిగా మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏమైనా టూర్లకి ట్రిప్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అయితే మంచిగా ఇంత చిన్నగా చేసుకొని వెళ్ళామంటే మంచిగా మన లగేజ్లో మంచిగా ఫిట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, 4 legs సపోర్ట్ అండ్ 360 degrees రొటేట్ ప్యాన్, తర్వాత హెడ్లైట్ షూటింగ్. సో ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు ఎలా ఉంటుందో ఏంటి అనేసి. బాక్సింగ్ అయితే బాగుంది, మంచి క్యూట్గా భలే ఉంది, చిన్నగా చేతుల్లో ఫిట్ అవుతుంది మంచిగా. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక చిన్న ఇది ఇచ్చారు, హౌ టు యూజ్ అన్నది. మనం దీన్ని ఇన్స్టాలేషన్ ఏం చేసుకోక్కర్లేదండి, ఇంకా నార్మల్గానే వర్క్ చేస్తే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా కొంచెం రెసిపీస్ అట్లాంటి షూట్ చేసుకోవటానికి రావట్లేదు. సో నా దగ్గర ఉన్నది అని చెప్పేసి ఇదైతే ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు నార్మల్గా అయితే మా హస్బెండ్ ఉన్నప్పుడే ట్రై చేస్తాను, ఎందుకంటే తను హెల్ప్ చేస్తారు కాబట్టి. ఐ థింక్ ఇది రొటేట్ చేసుకోవడానికి అనుకుంటా స్క్రీన్. ఎస్ చూడండి, ఇక్కడ మంచిగా ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. సో మంచిగా ఇక్కడ మొబైల్ పెట్టవచ్చు. మొబైల్ని ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, 360 degrees ఎలా
ఓకే, డౌన్ చేయాలంటే ఓకే, అప్ డౌన్ కూడా ఉంది చూడండి. మొబైల్ ఇలా పెట్టుకొని ఇలా డౌన్ చేసుకోవచ్చు, ఇలా బ్యాక్ కూడా బెండ్ చేసుకోవచ్చు స్ట్రైట్గా. ఓకేనా? సో రొటేట్ చేసుకోవాలి అంటే ఇలా రొటేట్ చేయొచ్చు. ఓకే, లేదు మనం ఏమైనా షూట్ చేసుకోవాలి కదా, ఎప్పుడైనా అవుటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవటానికి కూడా ఇట్లా మంచిగా హ్యాపీగా ఇక్కడ మొబైల్ పెట్టేసుకొని ఇట్లా షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి లెగ్స్, ఓకే చూడండి. సో నేను టేబుల్ మీద పెట్టి చూపిస్తాను. కనిపిస్తుంది కదా? సో ఇది సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు హైట్ కూడా. చెప్పాను కదా, ఇక్కడ మొబైల్ పెట్టుకుంటారు. ఇది ఇలా మొత్తం కూడా 360 degrees రొటేట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి బెండ్ అవ్వాలి అన్నా కూడా, కెమెరా బెండ్ చేసుకోవాలన్నా, లేదు మీరు హైట్ కెమెరా కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, ఇవి బెండ్ చేసుకోవాలన్నా కూడా మంచిగా ఇట్లా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో దాని తర్వాత హైట్, ఇక్కడ ఉంది చూడండి, దీంతో మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇలా మంచిగా దీన్ని ఇలా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అని హైట్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే లాస్ట్ కాదు, ఇంకా ఉంది చూడండి. హైట్ మీకు ఎంత కావాలంటే అంత హైట్ ఉంది. కొంచెం కొత్తది కదా, చాలా టైట్గా ఉంది. అది చాలా లేయర్స్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ నా హైట్ కన్నా ఇంకెక్కువే ఉంటుంది. నేను ఇంకా మొత్తం కూడా ఓపెన్ చేయలేదు చూడండి. ఇంకా హ్యాపీగా ఇలా మంచిగా సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది, క్వాలిటీ కూడా పర్లేదు, స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, సో దీనికి యాక్చువల్గా బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట. ఇది టైప్ సి ఛార్జరు, వాళ్ళు ఛార్జర్ కూడా ఇచ్చారు. సో టైప్ సి ఛార్జర్ యూజ్ చేసి దీన్ని మంచిగా ఛార్జ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే మనము బ్లూటూత్ అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ అది లేదు, బట్ ఇక్కడ నుంచి మంచిగా ఆపరేట్ చేసుకోవచ్చు. వైర్లెస్, బ్లూటూత్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం, ఇక్కడ నుంచి మన వీడియోస్ ఇంకొంచెం బాగుంటాయి అని అనుకుంటున్నాను. మంచిగా రెసిపీస్ అవి షూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి జస్ట్ ఇంకా యూజ్ చేయలేదు, మీ ముందు అన్బాక్సింగ్ చేశాను కదా. హ్యాపీగా ఇట్లా ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, మనం హ్యాపీగా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా తీసుకెళ్ళవచ్చు. ఇలా క్లోజ్ చేసాము అంటే మంచిగా ఫిట్ అయిపోతుంది. మనం బాక్స్లో పెట్టేసుకొని లగేజ్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఒక చిన్న అప్డేట్ ఉంది ఛానల్ గురించి అని చెప్పేసి. అదేంటి అంటే, యాక్చువల్గా మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయి కదా ఇప్పటి వరకు. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clockకి. బట్ రేపు ఇక్కడ నుంచి మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే వస్తాయి. ఎట్లా అంటే, ఈరోజు ఈ వీడియో వచ్చింది కదా, ఇది ఒక బ్లాగ్ లాగా. సో దీని నెక్స్ట్ డే వచ్చేసి ఓన్లీ రెసిపీ వస్తుంది అనమాట. ఆ రెసిపీస్లో కూడా హెల్దీగా అండ్ ఇంట్రెస్టింగ్గా అందరికీ యూజ్ అయ్యేలాంటి రెసిపీస్ ఉంటాయి. కొంచెం హెల్త్కి యూజ్ అయ్యేలాంటి రెసిపీస్ పోస్ట్ చేస్తుంటాను. మంచి మంచి ఇంగ్రీడియంట్స్, కొంచెం హెల్త్కి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటాయి. మళ్ళీ దాని నెక్స్ట్ డే వచ్చే వీడియోలో వ్లాగ్, నార్మల్గా డే వ్లాగ్ ఎలా ఉంటుందో అలా డే వ్లాగ్, దానిలో కూడా రెసిపీస్ ఉంటాయి. ఆ రోజు ఇంట్లో నేను ఏం కుక్ చేసుకున్నాను, ఏదన్నా మీకు చూపించిన రెసిపీ అయితే అది చూపిస్తాను. అట్లా అంటే ఒకరోజు వ్లాగ్ లాగా వస్తే దాని నెక్స్ట్ డే ఒక రెసిపీ వస్తుంది, దాని నెక్స్ట్ డే మళ్ళీ వ్లాగ్ లాగా, అట్లా ప్రతిరోజు కూడా మన వీడియోస్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి టైం అనేది సేమ్ అండి, మార్నింగ్ 11 o'clockకే ఇప్పుడు మన వీడియోస్ ఎలా అయితే 11 o'clock వస్తాయో అలానే. సో ఐ హోప్ మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి మంచి రెసిపీస్
మా ఇంట్లో నేను హెల్తీగా ఉండటం కోసం, మా ఫ్యామిలీ హెల్తీగా ఉండటం కోసం ఏవైతే నేను కుక్ చేసుకుంటున్నానో అవి ఓన్లీ రెసిపీస్ లాగానే మీతో షేర్ చేసుకుంటాను. రిమైనింగ్ నా లైఫ్లో జరిగేవన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకునేవన్నీ కూడా వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. ఓకేనా? సో అదే అప్డేట్ ఒకసారి మీతో మాట్లాడుతూ చెప్దాంలే అని చెప్పేసి జస్ట్ ఇలా మాట్లాడుతున్నాను. ఓకేనా? సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకే అని కాదు, నార్మల్గా చిన్న చిన్న అవుటింగ్స్కి, ట్రిప్స్కి, టూర్స్కి అందరూ వెళ్తూనే ఉంటాం కదా. ఎలాగో సెల్ఫీ స్టిక్ అనేది చాలామంది కొంటూనే ఉంటారు. అండ్ ఇంట్లో చాలామంది ఇన్స్టా రీల్స్ అని ఇంకా చాలా వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ఫొటోస్ తీస్తుంటారు, పిల్లలు వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటారు. సో హ్యాపీగా అందరికీ హెల్ప్ అవుతుంది. ఓన్లీ వ్లాగ్స్ చేసుకోవాలి యూట్యూబర్స్కి అనే కాదు. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది 1499 అండి, 1500 రూపీస్. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. క్రాటోస్ K5. ఓకేనా? సో ఇది యూజ్ చేసిన తర్వాత రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా డెఫినెట్గా ఒకసారి షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో అంతే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. సో ఇప్పుడు దాకా ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ని, ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూసారో నచ్చింది అంటే డెఫినెట్గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి, ప్రతిరోజు మార్నింగ్ 11 o'clockకి హ్యాపీ హరీషాలో వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. డెఫినెట్గా నోటిఫికేషన్ బటన్ ఒకసారి చెక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేసి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. డెఫినెట్గా నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.